భగీరథ్ ఆచూకీ తెలుపగలరు? కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కనిపించడం లేదు. ఆచూకీ తెలిపిన వారు సమాచారం ఇవ్వగలరు అంటూ సికింద్రాబాద్ జూబ్లీహిల్స్ బస్ స్టేషన్ వద్ద అంటించిన పోస్టర్లను ఆసక్తిగా చూస్తున్న యువత. అప్స్కాండింగ్ బండి భగీరథ్ సన్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ ఇన్వాల్వ్డ్ సెక్సువల్ హరాస్మెంట్ ఆన్ మైనర్ ఇన్ తెలంగాణ. అంటే ఇప్పుడు బండి భగీరథను కూడా ఎంపీగా గెలిపించాలనే ఒక సంకల్పాన్ని ఈ బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకున్నదా? ఇంత ఉచిత ప్రచారాన్ని బండి సంజయ్ కొడుకు ఎందుకు కల్పిస్తున్నారు? బండి సంజయ్ గారిని కార్పొరేటర్ నుంచి ఎంపీగా నిలబెట్టి కేంద్ర మంత్రిగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బండి భగీరథ్ని కూడా ఎంపీనో ఎమ్మెల్యేనో చేయడానికి కంకణం కట్టుకున్నదా? ఈ పోస్టర్ల ఉద్దేశం ఏంది? ఇంత అసలు అవసరం ఏంది? వేరే సమస్య లేదన్నట్టు, అసలు వేరే ప్రాబ్లమే లేదన్నట్టు ఎందుకు బండి భగీరథ్ మీద ఇంతగా రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తాను. మేము కాదంటలేము. బండి భగీరథ్ని తప్పకుండా పోలీసులు అదుపులోకి తీసుకోవాల్సిందే, విచారించవలసిందే, జైలుకు తరలించవలసిందే. కానీ బండి భగీరథ్ మీద పోస్టర్లు అంటించుడేంది? మెట్రో స్టేషన్స్లో పోస్టర్లను చూపిస్తూ ఇగో కనిపించడం లేదని ఇట్లా పోస్టర్లు వేయడం ఏంది? ఇంకా వీళ్ళు తిరుగుతాను ఏదది మెట్రో స్టేషన్లో తిరుగుతున్నారు. ఇగో ఇవి ఇట్లా అంటించి ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు చేస్తున్న ఘనకార్యం ఇది. బండి సంజయ్ గారి కుమారుడికి ఉచిత ప్రచారం ఇట్లా కల్పిస్తున్నారు. ఇట్లా కల్పించి ఇంకా మెట్రో స్టేషన్లో పోస్టర్లతో పాటు మెట్రో స్టేషన్లో కూడా బండి సంజయ్ గారి కొడుకు కనిపిస్తలేడని మెట్రో రైల్లో ఎక్కి కూడా ప్రచారం చేస్తున్నారు. ఇగో ఇది గింత సిగ్గుమాలిన చర్యలా ఇవి. ఒకవేళ ఆ అబ్బాయి భయపడి ఆత్మహత్య చేసుకుంటే దీనికి కారణం ఎవరైతారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ అవుతుంది. బండి సంజయ్ గారి కొడుకు ఆత్మహత్యకు పాల్పడితే 100% బీఆర్ఎస్ఏ కారణమవుతుంది. ఇగో వీళ్ళే ఈ బొమ్మలు పట్టుకొని మెట్రో స్టేషన్లో ప్రచారం చేస్తున్న వాళ్ళకి కారణమవుతారు. నిందితుడు బండి భగీరథు నిందితుడు అంటే నేర నిరూపణ కానీ ఒక వ్యక్తి నేర నిరూపణ కాని వ్యక్తి మీద తీవ్రవాది లెవెల్లో ఉగ్రవాది స్థాయిలో ఆయన బొమ్మలు పట్టుకొని బీఆర్ఎస్ చేస్తున్న ఈ హంగామా దేనికి నిదర్శనం? ఇది వ్యక్తిగత గ్రడ్జ్ కాదా? వ్యక్తిగత విద్వేషం కాదా? మేము బండి సంజయ్ గారిని వారి భావజాలాన్ని మాత్రమే వ్యతిరేకించే వాళ్ళం, వాళ్ళ కుటుంబం అంతా నాశనం కావాలని కోరుకునే వాళ్ళం కాదు. నేనైతే ముఖ్యంగా అసలు కాదు. ఇంత కక్షపూరితంగా బండి సంజయ్ గారి కొడుకు మీద బీఆర్ఎస్ పక్క ప్లాన్డ్గా విద్వేషాన్ని నూరిపోస్తుంది. నాకు తెలిసి బండి భగీరథ్ని వీళ్ళు ఏదో ఎమ్మెల్యే చేయాలనో లేకపోతే ఎంపీ చేయాలనే కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తాను. వీళ్ళే ఎక్కువ ప్రచారం కల్పిస్తాను ఆ అబ్బాయికి. గింత చిచోర కథల గిదే సమస్యలను తీర్చండి అని ప్రభుత్వం మీద కొట్లాడే ధైర్యం ఉంటే బాగుంది. 420 హామీలను నెరవేర్చండి అని ఈ స్థాయిలో మెట్రోల్లో, బస్ స్టాపుల్లో, రైల్వే స్టేషన్లో, లేకపోతే జనం పోగాయి ఉన్న కాడ ఈ స్థాయిలో వేస్తే బాగుండేది. ఇదంతా కేటీఆర్ ప్లాన్ ఇది, కేటీఆర్ ఆలోచన ఇది. ఇట్లా అంటించాలని చెప్పడము ఇంత ఒక జుగుప్సకరమైన వ్యవహారం నడుపుతున్న కేటీఆర్ మీరు సిగ్గుపడండి. కేటీఆర్ గారు మీరు సిగ్గుపడండి. ఇదంతా మీదే తెలుసు. ఇట్లాంటి జిమ్మిక్కులన్నీ మీకే వస్తాయి.
25-24 సంవత్సరాల అబ్బాయి మీద అధికారంలోకి రావాలనుకుంటున్నారా మీరు? అంటే ఒక ఫోక్సో కేసేనా మీకు దొరికింది? ఒక ఫోక్సో కేసు మీద అధికారంలోకి రావాలనుకుంటున్నారా? సిగ్గు అనిపిస్తలేదా మీకు? సిగ్గు అనిపిస్తలేదా మీకు? దాన్ని విచారించాలని డిమాండ్ చేయండి. అబ్బాయి నేర నిరూపణ అయితే జైల్లో వేయండి అని చెప్పండి. ఇంకా మీరు ఎత్తుకున్న దీనికి కవిత గారు మాట్లాడకపోతే కవిత గారు బండి సంజయ్తో చేతులు కలిపినట్ట. బండి సంజయ్ గారితో కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారితో కేటీఆర్ ములాఖాత్ అయింది, మిలాఖాత్ అయింది. 100కు 100% నిజం. మీరు ఇట్లనే కవిత గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడితే మీరు ఏం చేసిన అధికారం కోల్పోగానే మీ ఇంట్లో ఏం జరిగిందనేది కూడా చెప్తాం. మా అధినేత గారి ఆదేశాల మేరకు ఆగుతానని తప్పించి మీ భాగవతం అంతా ఇప్పుతాం. గీ 24 సంవత్సరాల పిల్లగాని మీద మిస్సింగ్ అని పోస్టర్లు ఎత్తారా? మిస్సింగ్ అని పోస్టర్లు. గుండెబలిగా ఆ పిల్లగాడు చచ్చిపోతే, గుండెబలిగా ఆ పిల్లగాడు ఏమైనా వేసుకుంటే ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది. ప్రభుత్వం బండి సంజయ్ గారికి సహకరిస్తుంది. ఇవి మాట్లాడుర్రి మీకు దమ్ముంటే. ఓ టీముని పోగేసి మెట్రో స్టేషన్లల్లా పిల్లగాని క్యారెక్టర్ మీద దాడి, అమ్మాయి క్యారెక్టర్ మీద దాడి, ఇదా మీరు చేసేది? విచారణకు భగీరథ్ డుమ్మా 2 రోజులు గడువు ఇవ్వాలని కోరుతూ పోలీసులకు ఈమెయిల్. ఆ ఈమెయిల్ను పరిగణలోకి తీసుకోం డీసీపీ రితిరాజ్. అరెస్టు తప్పదంటున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు ముమ్మరం. అరే ఇదెక్కడి విచిత్రం రితిరాజ్ గారు? అబ్బాయి ఇమెయిల్ పెట్టిందంటే ఇమెయిల్ అడ్రస్ దొరుకుతుంది, ఇమెయిల్ ఐడిని ఎక్కడి నుండి యూజ్ చేసిందో దొరుకుతుంది. మళ్ళా గాలింపు చర్యలు ఎందుకు మేడం? మాకు తెలుసు ప్రభుత్వం వారు మీతో అట్లా చేస్తున్నారని తెలుసు. మీ పొరపాటు అందులో ఏమీ లేదని కూడా తెలుసు. హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారి నుండి మీకు ఆదేశాలు వస్తలేవని కూడా మాకు తెలుసు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని కూడా మాకు తెలుసు. రితిరాజ్ గారు అంత పెద్ద ఆఫీసర్ అయినప్పటికీ తనలో నిజాయితీ ఉన్నది, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు చేతులు కట్టేస్తాను. ఇప్పుడు మెయిల్ పంపిన్లు, మెయిల్ ఐడి దొరకదా? మెయిల్ ఎక్కంచెలు పంపుతున్నారు దొరకదా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందన్నారు, సిడిఆర్ తీయాలన్నారు. సిడిఆర్ తీసిందో లేదో తెలియదు. సిడిఆర్ లాస్ట్ సిగ్నల్ ఎక్కడున్నదో లేదో తెలియదు. లాస్ట్ కాల్ ఎవరితోటి మాట్లాడిందో లేదో వాళ్ళకి తెలుసు, పోలీసు వారికి, మనకు తెలియదు. కానీ మెయిల్ వచ్చిందంటే ఈ మెయిల్ ఎక్కంచెలు వచ్చిందనేది కనీసం గుర్తుపట్టలేరా? చిల్క ప్రవీణ్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉంటే చిల్క ప్రవీణ్ ఏటీఎం కార్డు వాడతాడా? చిల్క ప్రవీణ్ మెయిల్ ఐడి వాడతాడా? చిల్క ప్రవీణ్ ఫేస్బుక్ వాడుతున్నాడా? చిల్క ప్రవీణ్ ట్విట్టర్ వాడుతున్నాడా అని ఒక టీంనే పెట్టిండు ప్రభుత్వం. 4 రోజులు నేను రూమ్లో ఉన్నా. అసలు ఎందుకు ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు నా కోసం తిరుగుతున్నారు తెలుసుకోవాలని. ఉంటే ఇన్ని రకాల పట్టుకోవడానికి ఇన్ని రకాల వ్యవహారాలు అల్లిండు వాళ్ళు. మరి అటువంటిది కేంద్ర మంత్రి కొరకు హాయిగా వాళ్ళు మీరేమో పెళ్లి పత్రికలు ఇచ్చేచ్చినట్టు వచ్చింది, ఆయనేమో ఈమెయిల్ పంపిండు. ఇది ఎక్కడి చోద్యం? మళ్ళీ గాలింపులు ఎందుకు దీనికి? అబ్బాయి మెయిల్ వాడతానన్నప్పుడు ఈజీగా మీరు మెయిల్తో పట్టుకోలేరా? ఖచ్చితంగా ఇది ప్రభుత్వం డ్రామా ఇది. ఫోక్సో కేసును ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. బాలింకపై లైంగిక దాడి, ఇతర తీవ్రమైన నేరారోపణల నేపథ్యంలో పేట్ బషీరాబాద్ పోలీసులు మంగళవారం కరీంనగర్ వెళ్లి విచారణ నిమిత్తం భగీరథను వెంట తీసుకొని బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు హాజరుపరచాలని అతడి మేనమామ వంశీకృష్ణకు నోటీసులు అందజేసిన విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం విచారణకు పోలీసులు సిద్ధంగా ఉన్న నిందితుడు మాత్రం హాజరు కాకుండా డుమ్మా కొట్టాడు. పైగా వ్యక్తిగత కారణాలతో తాను ఈ రోజు విచారణకు రాలేకపోతున్నానని, పూర్తి ఆధారాలతో ఈ నెల 15న హాజరై పోలీసులకు సహకరిస్తానని 2 రోజుల గడువు ఇవ్వాలంటూ పోలీసులకు పంపిన ఈమెయిల్లో పేర్కొన్నాడు. భగీరథ్ సంతకంతో ఉన్న ఆ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంత కంటే అసమర్థ ప్రభుత్వం ఉన్నదే. 24 సంవత్సరాల పిల్లగాన్ని పట్టుకోవడానికి ఈ ప్రభుత్వానికి చేతనైతే లేదంటే ఇంతకంటే అసమర్థమైన ప్రభుత్వం ఉన్నదా?
15వ తారీఖు నేను మెల్లగా వస్తా, నాకు తీరిక పడ్డానికి వస్తా అంటాను. అంటే 15వ తారీఖు వరకు లీగల్గా అన్నీ చూసుకొని, ఇప్పుడు అమ్మాయి ఏం కేసు పెట్టిందో, ఏ సెక్షన్లు పెట్టిందో చూసుకొని వెరీ లీగల్గా వెరీ స్ట్రాంగ్గా వచ్చి స్టేషన్ బెయిల్ తోటి ఇంటికి వెళ్ళిపోతాడు. అర్థమైతే లేదా? ఇంకా 2 రోజుల సమయం ఇచ్చిందంటే, ప్రభుత్వం 2 రోజుల సమయం ఇచ్చిందంటే ఇది దీని నుండి బయటపడడానికే సహకరిస్తాను ప్రభుత్వం. అంతే తప్పించి కేసు మీద ఏం పెద్దగా శ్రద్ధ పెట్టినట్టయితే ప్రభుత్వం కనిపిస్తలేదు. ఇంత అవకాశం ఇస్తారా వేరే వాళ్ళకు? ఎవరికి అవకాశం ఇవ్వరు. 15వ తారీఖు వరకు అవకాశం ఇచ్చింది, రేపటి వరకు అవకాశం ఇచ్చింది. రేపు మెల్లగా వస్తాడు అబ్బాయి, వచ్చి నా తప్పేం లేదు, ఇది నా దగ్గర ఉన్నాయని అన్నీ సబ్మిట్ చేస్తాడు. సరే నీదేం తప్పు లేదు బిడ్డ, ఇంటికి వెళ్ళిపో అంటారు, అయిపోయా.